పురాణాల్లో ఒక సంఘటన ఉంది. సాక్షాత్తు రావణాసురుడంతటి వాడే నందిని చూసి కోతిమొహమువాడా అని ఎగతాళి చేశాడు. దానికి నంది కోపించి, నా ముఖంలాంటి వానరుల చేతిలోనే నీ లంకా సామ్రాజ్యం నాశనమవుతుంది అని శపించాడు. ఆ శాపం వల్లే రామాయణంలో వానర సైన్యం చేతిలో రావణుడు ఓడిపోయాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోండి, నందిని అగౌరవపరిచినా అశ్రద్ధ చేసినా ఎంతటి వారికైనా పతనం తప్పదు. శివపూజలో నంది కేవలం వాహనం కాదు. నందిని దాటి శివుడిని చూడకూడదు. నంది రెండు కొమ్ముల మధ్య నుండే శివలింగాన్ని దర్శించాలి. దీనినే శృంగదర్శనం అంటారు. అప్పుడే ఆ కైలాసనాథుడి అనుగ్రహం మీపై పడుతుంది. ఇక నంది చెవులో కోరికలు చెప్పేటప్పుడు చాలామంది తప్పు చేస్తున్నారు. గట్టిగా అరవకూడదు. మీ శ్వాస నందికి తగలకూడదు. మీ రెండు చేతులతో నంది చెవులను మూసి కుడి చెవిలో మీ బాధను ఊసుపోకుండా మెల్లగా నివేదించాలి. అప్పుడు నంది మీ అభ్యర్థనను వడపోసి పరమేశ్వరుడి ఏకాంత సమయంలో నివేదిస్తాడు. అందుకే నంది సిఫారసు లేనిదే శివుడు కరుణించడు. గుర్తుంచుకోండి, ఆత్మ నంది, శివుడు పరమాత్మ. ఆత్మ అనుమతి లేనిదే పరమాత్మ దర్శనం అసంపూర్ణం. ఇకపై ఆలయానికి వెళితే ముందు నందికి నమస్కరించండి. ఆ తర్వాతే లింగ దర్శనం చెయ్యండి. ఓం నమఃశివాయ. నంది చెవిలో కోరిక చెప్పగానే సరిపోదు. అసలు నందీశ్వరుడి తత్వం తెలియాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది తెలియక చేసే ఘోరమైన తప్పొకటుంది. శివలింగానికి నందికి మధ్యల నుండి నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇది మహాపాపం. శివలింగం నుండి వచ్చే శక్తి తరంగాలు సూటిగా నందిపై ప్రసరిస్తుంటాయి. ఆ శక్తి ప్రవాహానికి అడ్డుగా ఎవరూ వెళ్లకూడదు. ఆ ఇద్దరి మధ్య ప్రదేశం పరమ పవిత్రమైనది. పొరపాటున ఆ దారిలో వెళితే శివానుగ్రహం దక్కకపోగా దోషం చుట్టుకుంటుంది. మీరెప్పుడైనా గమనించారా? నంది విగ్రహం నాలుక కాస్త బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ నాలుక నిరంతరం శివశివ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూనే ఉంటుంది. అందుకే నందికి అంతటి శక్తి. అలాగే నంది తోక ఎప్పుడూ లోపలికి ముడుచుకుని ఉంటుంది. దీని అర్థమేంటంటే, కోరికలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని స్వామి సేవలో నిమగ్నమవ్వాలని. మనం కూడా మన చంచలమైన మనసును అదుపులో ఉంచుకుని శివాలయంలో అడుగుపెట్టాలని నంది మనకు సూచిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వద్దాం. మీ కష్టాలు తీరాలంటే ఏ రోజు నందిని పూజించాలి? ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయ సమయంలో నందీశ్వరుడి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది. ఎందుకంటే ప్రదోష సమయంలో సాక్షాత్తు పరమశివుడు నంది రెండు కొమ్ముల మధ్య నాట్యం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నందికి పచ్చి గరిక లేదా నానబెట్టిన శనగలు నైవేద్యంగా పెడితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కడుపు నిండినంత సంతోషం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా ప్రదోషకాలంలో నంది దర్శనంతో పటాపంచలైపోతాయి. నందిని తాకేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది. ముందుగా నంది పాదాలను తాకి నమస్కరించాలి. ఆ తర్వాత నంది మూపురాన్ని అంటే వీపు భాగాన్ని నిమురుతూ మీ మనసులోని బాధను చెప్పుకోవాలి. ఎందుకంటే శివుడిని మోసే శక్తి ఆ మూపురంలోనే ఉంటుంది. అక్కడే సకల తీర్థాల సారముంటుందని పెద్దల మాట. నంది అనుగ్రహముంటే ఆ కైలాసంలోకి మీకు నేరుగా ప్రవేశం దొరికినట్లే. నందిని దాటుకుని ఏ శక్తి శివుణ్ణి చేరలేదు. అందుకే ఆయన క్షేత్రపాలకుడు. చివరగా ఒక్క మాట, శివాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా వెనక్కి తిరిగి నందివైపు చూస్తూ, స్వామీ, నా పూజలో ఏవైనా లోపాలుంటే క్షమించు, మళ్లీ నీ దర్శనభాగ్యం కల్పించు అని మానసికంగా వేడుకుని నంది అనుజ్ఞ తీసుకుని బయటకు రావాలి. అప్పుడే మీ యాత్ర పరిపూర్ణమవుతుంది. కేవలం విగ్రహమని చూడకండి. భక్తికి, విశ్వాసానికి, సహనానికి నిలువెత్తు రూపం నందీశ్వరుడు. వచ్చే ప్రదోషానికి ఈ నియమాలు పాటించండి. మార్పు మీరే గమనిస్తారు. ఈ విశేషాలు నచ్చితే వెంటనే మన ఛానల్ని అనుసరించండి. 10 మందికి ఈ శివరహస్యాన్ని పంచండి. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. నంది కళ్లను ఎప్పుడైనా గమనించారా? రెప్పవాల్సకుండా శివలింగాన్ని చూస్తూనే ఉంటాడు. దీనినే అనిమిష దృష్టి అంటారు. అంటే చుట్టూ ఎంతమంది భక్తులు ఉన్నా, గుడిలో గంటలు మోగుతున్నా, హారతులిస్తున్నా నంది దృష్టి మాత్రం తన స్వామిమీద నుంచి పక్కకు మరలదు. మనం కూడా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనసును అలా లగ్నం చెయ్యాలి. కాని మనమేం చేస్తున్నాం? హారతి పళ్ళెంలో చిల్లర ఎంత పడింది, పక్కన ఎవరున్నారు అని దిక్కులు చూస్తున్నాం. ఆ చంచల స్వభావాన్ని వదిలేయమని నంది మౌనంగా హెచ్చరిస్తున్నాడు. మీకు చాలా కాలంగా తీరని కోరిక ఏదైనా ఉందా?
అయితే ఒక అద్భుతమైన పరిహారం చెబుతాను వినండి. దీనికి కావాల్సింది డబ్బు కాదు, నిష్ఠ. వరుసగా 11 ప్రదోషకాలాలు అంటే 11 పాక్షిక త్రయోదశి రోజులు నందీశ్వరుడికి దీపారాధన చేస్తానని మొక్కుకోండి. ప్రతి ప్రదోషానికి నంది దగ్గర 2 నేతి దీపాలు వెలిగించి 11 సార్లు నంది చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. ఆఖరి వారం నందికి ఇష్టమైన ఉలవలుగాని శనగలుగాని నైవేద్యం పెట్టండి. ఇలా చేస్తే ఆటంకాలు అన్నీ తొలగిపోయి సాక్షాత్తూ నందీశ్వరుడే మీ పనిని భుజాన వేసుకొని పూర్తిచేస్తాడు. ఇది అనుభవపూర్వక సత్యం. నందికి చేసే అభిషేకంలో కూడా ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ఫలితం ఉంటుంది. మీకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? అయితే నందీశ్వరుడికి గంధంతో లేపనం చెయ్యండి, లేదా గంధన్నీళ్లతో అభిషేకం చేయించండి. నంది దేహమంతా రుద్రాక్షలతో గంధంతో అలంకరిస్తే మీ శరీరంలోని రుగ్మతలు మాయమవుతాయి. అలాగే ఇంట్లో గొడవలు, అశాంతి ఎక్కువగా ఉంటే నందికి విభూతితో అభిషేకం చెయ్యాలి. ఆ విభూతిని ఇంటికి తెచ్చుకొని నుదుటన ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. జ్ఞానం, చదువు కావాల్సిన విద్యార్థులు నందికి పాలుతో అభిషేకం చెయ్యడం శ్రేయస్కరం. ఇంతటి మహిమాన్వితమైన నందీశ్వరుడి గురించి తెలుసుకున్నారు కదా. ఇకపై గుడికి వెళ్లితే కేవలం మొక్కుబడికి కాకుండా భక్తితో నందిని ఆరాధించండి. ఇప్పుడు చాలామందిని వేధించే ఒక పెద్ద సందేహం: ఇంట్లో నంది విగ్రహం పెట్టుకోవచ్చా? శాస్త్రమేం చెబుతోందంటే నంది ఎప్పుడూ స్వతంత్రుడు కాదు, శివసేవకుడు. కాబట్టి శివలింగం లేకుండా కేవలం నంది విగ్రహాన్ని మాత్రం ఇంట్లో పూజగదిలో పెట్టకూడదు. అది దోషం. మీ ఇంట్లో శివలింగముంటే దానికి ఖచ్చితంగా ఎదురుగా చిన్న నంది ఉండి తీరాల్సిందే. శివుడు లేనిచోట నంది ఉండడు, నంది లేనిచోట శివపూజ ఫలించదు. ఇది గుర్తుంచుకోండి. చివరగా, మీమీద మీ కుటుంబం మీద నరదిష్టి అంటే చెడుచూపు ఎక్కువగా ఉందా? అయితే వచ్చే ప్రదోషం రోజున నందీశ్వరుడి దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించండి. అదే బియ్యం పిండి దీపం. బియ్యం పిండిలో కాస్త బెల్లం, నెయ్యి కలిపి ముద్దగా చేసి దాన్ని ప్రమిదలా వంచి అందులో ఆవు నెయ్యి పోసి వత్తి వెలిగించండి. ఆ దీపాన్ని నంది ముందు ఉంచి మీ బాధను చెప్పుకోండి. ఆ దీపం కొండెక్కాక ఆ పిండిని ఆవుకు తినిపించండి. అంతే, పట్టి పీడిస్తున్న దరిద్రం, దిష్టి మొత్తం ఆ దీపంతో పాటే కాలి బూడిదైపోతుంది. చూశారుగా, ఆలయానికి వెళ్లడమంటే దైవదర్శనం మాత్రమే కాదు, ఆచరణ కూడా. ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఆ కైలాసనాథుడి కృపకు పాత్రులు కండి. ఈ వీడియోలో చెప్పిన ఒక్క విషయం పాటించినా మీ జీవితం మలుపు తిరుగుతుంది. మరెన్నో ఇలాంటి అద్భుతమైన ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని ఇప్పుడే అనుసరించండి. మంచి విషయం దాచుకోకూడదు, పంచాలి. అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ దైవచింతనతో మీ ధర్మశాస్త్రం ఛానల్.